పిల్లలకి చతుర్విధ ప్రక్రియకి సంబంధించినటువంటి లెక్కలు ఇచ్చినప్పుడు కూడికి బదులు తీసివేత, అలాగే గుణకారానికి భాగాహారం, భాగాహారానికి గుణకారం, ఈ విధంగా వాడంటే ఈ గుర్తుల మీద అవగాహన లేకపోవడం వల్ల ఈ కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు చేస్తూ ఉన్నారు. వాటిని ఉదాహరణకి మనం చెప్పాలంటే, ఒక పిల్లాడికి 3+2 ఎంత అని అడుగుతున్నాం అనుకోండి. అడిగితే వాడు ఏం చేస్తాడంటే 3+2 = 1 అని చెప్తున్నాడు. అంటే ఏంటంటే వీడు కూడికి బదులు తీసివేత చేస్తున్నాడు ఇక్కడ. అలాగే 8/2 ఎంత అంటే పిల్లాడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా వేసి 2 8 16 అని, మళ్ళీ 8 కింద 8 వచ్చిందని, ఈ విధంగా వాళ్ళు ఈ గుర్తుల్ని తప్పుగా అవగాహన చేసుకొని వాళ్ళ లెక్కలను తప్పులు చేయడం జరుగుతుంది. అందుకని మనం ఇలాగా ఇటువంటి లెక్కల్ని మనం ఏం చేద్దామంటే ఈసారి ఒకే రకమైన సంఖ్యల్ని గుర్తుల్ని మారుస్తూ కనుక మనం చెప్పినట్లయితే పిల్లడికి బాగా అవగాహన అయ్యే అవకాశం ఉంది. కనుక ఇక్కడ మనం ఇప్పుడు ఉదాహరణకి 1+1 ఇచ్చాం 2. ఇదే 1 ఉపయోగించి మనం మైనస్ గుర్తు ఉపయోగిస్తున్నాం. 1 - 1 0. మళ్ళీ ఇప్పుడు ఇంటూ గుర్తు వాడుతున్నాం 1కి 1కి. ఒక 1లా 1. మళ్ళీ ఇదే 1కి డివైడెడ్ బై గుర్తు వాడుతున్నాం. 1ని 1తో భాగిస్తే 1. అలాగే ఇప్పుడు 2 + 2 = 4. మళ్ళీ ఇదే 2ని మైనస్ గుర్తు ఉపయోగిస్తున్నాం. 2 - 2 0. మళ్ళీ ఇప్పుడు ఇంటూ గుర్తు వాడుతున్నాం. 2 2 4. మళ్ళీ ఇప్పుడు డివైడెడ్ బై గుర్తు వాడుతున్నాం. 2కి 2కి. 2ని 2తో భాగిస్తే 1. ఈ విధంగా మనం ఒకే రకమైనటువంటి సంఖ్యల్ని వేరు వేరు గుర్తులు ఉపయోగించి చేయించడం వలన పిల్లలకి ఈ గుర్తులు కన్ఫ్యూజ్ అయ్యి తప్పులు చేయకుండా సరైన అవగాహనతో కరెక్ట్గా చేయగలుగుతారు. ఇప్పుడు మనం దీన్ని బోర్డు మీద కూడా మనం చేద్దాం. మల్టీపర్పస్ టీఎల్ఎం బోర్డుతో కూడా మనం 2 చేసాం కనుక ఈసారి 3 ఉపయోగించేద్దాం. మూడు + 3 = 6 అయింది. ప్లస్ గుర్తు వాడేసాం. ప్లస్ గుర్తు అయిన తర్వాత 3 - 3 = 3లోంచి 3 తీసేస్తే 0. 3 - 3 = 0. మళ్ళీ 3 × 3 = 3 × 3 = 9. మళ్ళీ ఇదే 3ని డివైడెడ్ బై గుర్తు ఉపయోగించి 3ని 3తో భాగిస్తే = 1. ఈ విధంగా మనం ఒకే లెక్కని వేరు వేరు గుర్తులు ఉపయోగించి చేయడం వల్ల పిల్లాడికి ఈ గుర్తులు కన్ఫ్యూజన్ ఒకదానికొకటి వేయడం మానేసి చక్కగా అవగాహన అయ్యి ఈ లెక్కల్ని కరెక్ట్గా చేయగలుగుతాడు. కనుక మనం ఇలా చిన్న చిన్న లెక్కలు ఒకే రకమైనటువంటి అంకెలతోటి వేరు వేరు గుర్తులు ఉపయోగించి చేయడం వల్ల పిల్లాడు లెక్కలను కరెక్ట్గా చేయగలుగుతాడు.